ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. బేసిన్ సెట్స్ బాగున్నాయి. వాడిన ప్రాపర్టీస్ అప్పటి కాలానికి తగ్గట్టుగా యాంటిక్ గా ఉన్నాయి. మీడియా కాన్ఫరెన్సెస్ టైంలో వాడిన కెమెరాలు, మైకులు, కార్లు, కరెన్సీ, బట్టలు వీటన్నిటిలో తీసుకున్న కేర్ స్పష్టంగా స్క్రీన్ మీద కనబడుతుంది. యాక్చువల్లీ చాలా కీన్ గా వెతిక వాడిని ఏ సెట్ ప్రాపర్టీ అయినా ఇప్పటిది కనబడుతుందా అని. బట్ నో, వెరీ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్. ఒక్కటి చెప్తా బ్రదర్, లైఫ్ లో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది నువ్వు ఓడిపోతావు అని మొహం మీద చెప్పినా మూసుకుని ఉండు. ఒక్కరోజు గెలుస్తావు, అప్పుడు నువ్వు మాడక్కర్లేదు. గెలుపుకి ఒక గొంతు ఉంటది, అది మనందరి నోర్ల కన్నా పెద్దది. ఇందులో కృష్ణమనాయుడు క్యారెక్టర్ చూస్తే ఇదే అనిపించింది నాకు. ఆది ఆ క్యారెక్టర్ లో జీవించేశాడు. మొదట్లో కాసేపు ఆ క్యారెక్టర్ లో రానా గుర్తొచ్చిన బికాస్ ఆఫ్ ద మహానాయకుడు మూవీ. తర్వాత ఆది ఆవహించేశాడు. చైతన్య ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ ని మొయ్యగలడా అనే డౌట్ ఉండింది నాకైతే. మీకు కూడా కనుక ఇలాంటి డౌట్ ఒకటి ఉంటే డోంట్ వరీ, మనకున్న సందేహాలన్నీ మూలాలతో సహా పీకి పక్కన పడేస్తాడు మనోడు. చాలా కంపోజ్డ్ గా యాక్ట్ చేశాడు. ప్రచార సన్నివేశాల్లో అయితే రాజశేఖర్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ ని యాజ్ ఇట్ ఈస్ దించేశాడు. ఆ మేసకట్టు, హెయిర్ స్టైల్ యవ్వనంలో ఉన్న వైఎస్ఆర్ లాగే అనిపించాడు నాకైతే. ఆ సందీప్ బజు క్యారెక్టర్ చేసింది అయితే రాజ్ తరుణ అనుకున్నాను కొంచెంసేపు. సైడ్ యాంగిల్లో అలానే ఉన్నాడు. సిరీస్ ఒక పొలిటికల్ డ్రామా కనుక చాలా మంది ఆర్టిస్టులు కావాల్సి వస్తుంది. అసలు అంతమంది యాక్టర్స్ ని సెలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు ఆడిషన్స్ చేసుంటారా అనిపించింది నాకైతే. ఒక్క యాక్టర్, నాట్ ఈవెన్ వన్ యాక్టర్, ఎంత చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ అయినా కూడా అట్మోస్ట్ డెడికేషన్ తో వర్క్ చేశారు. ఆ యాస, భాష, ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లో కూడా ది బెస్ట్ ఇచ్చారు అందరూ. ప్రతి ఫ్రేమ్ లోను, ప్రతి సీన్ లోను ఏదో ఒక కొత్త మొహం కనబడుతూనే ఉంటది. అండ్ ఆ కొత్త మొహం అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటి నుండో చూస్తున్నట్టుగా ప్రవర్తిస్తుంటది. రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ద కాస్టింగ్. ఎపిసోడ్ 7 లో ఉన్న అసెంబ్లీ సీన్స్ అన్ని హిలేరియస్ గా ఉంటాయి. హోల్ డ్రామా బిల్ట్ అరౌండ్ ద ఎలక్షన్స్ వర్క్డ్ అవుట్ రియల్లీ వెల్. ముఖ్యంగా రాబర్ట్ కుమార్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ అయితే తెగ నవ్విస్తాడు. అదే ఎపిసోడ్ లో పదవి ప్రమాణ స్వీకారం ఎపిసోడ్ మొత్తం బ్రిలియంట్ గా ఉంటది. ఆ స్పెసిఫిక్ సీన్ లో ఐరావతి అండ్ ఆర్సీఆర్ క్యారెక్టర్స్ కి మధ్యలో నడిపించిన సైలెంట్ ఈగో వార్ అయితే అద్భుతం అంతే. ఈ ఎపిసోడ్ ఎండ్ చేసిన విధానం కూడా రోమాలు నెక్క బొడుచుకునే విధంగా ఉంటది. తెలుగువాడి ఆత్మగౌరవానికి అవమానం జరుగుతుంది అని తెలుసుకున్న ఆర్సీఆర్ క్యారెక్టర్ సభ నుండి లేచి వెళ్ళిపోతుంటే నాజర్ ఒక డైలాగ్ చెప్తాడు, ఢిల్లీ దర్బార్ కోసాలు కరిగించే మగాడు దొరికాడు అని. నేను చెప్పడం కాదు, మీరు చూడండి. కొన్ని ఫ్రేమ్స్ అయితే నేను 2-3 సార్లు రివైండ్ చేసుకుని మరి చూసా. అంత బాగుంటది ఆ స్పెసిఫిక్ సీన్.